ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఈరోజు చక్కటి వాగ్దానము రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం నుంచి చద్దాము. ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదములగుదురనియు నేను చెప్పిన మాటలు నువ్వు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధి దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. దేవుని యొక్క కోపము రేగి దేవుని యొక్క కోపముతో నశింపచేయాలనే ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఒక రాజు ఎంతో దీనత్వం చూపించి తన మనస్సును దీనంగా ఉంచుకోవడం మాత్రమే కాదు, మెత్తగా చేసుకొని కన్నీళ్లు రాల్చి ఆ కాలంలో బట్టలు చింపుకోవడం అంటే చాలా దుఃఖంగా ఉంటే బట్టలు చింపుకుంటారు. మరి అటువంటి సమయంలో ఈ రాజు చక్కగా దేవుని సన్నిధిలో అయ్యో ప్రభా మేము తప్పు చేశామని మెత్తని మనసు కలిగి ఉన్నాడు. మన దేవుడు కీర్తన 78:38 ప్రకారం వాత్సల్య సంపూర్ణుడు. ఆయన క్రోధాన్ని రేపు కొనక కోపాన్ని అంచుకునే దేవుడు అండి. ఆయన చూస్తాడు, మీ కొరకే కదా నేను ఆలస్యం చేస్తున్నాను అని అంటా ఉంటున్నాడు. అవును, దేవుడు కోపాన్ని రేపుకొనక మనం ఎప్పుడైతే ఇది జరుగుతుంది, ఈ కార్యం జరుగుతుంది, లేక మనకి కీడు జరుగుతుందని వార్నింగ్ ఇచ్చినా కూడా మనం వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టి మెత్తని మనసు కలిగి కన్నీరు కార్చి ప్రభా క్షమించు అని అంటామా అని చూస్తాడు. ఆయన కోపాన్ని అంచుకునే దేవుడు అండి. గాడ్ ఇస్ అ గాడ్ హూ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్. ఆయన ఈరోజు మనకు చెప్తుంది ఏంటంటే, మరి నీ జనులు దోషము చేస్తూ నా కోపాన్ని రేపుతున్నారు, అయితే నీవు మెత్తని మనసు చేసుకొని కన్నీరు కార్చి నువ్వు ప్రార్థన చేస్తే నేను నా కోపాన్ని అంచుకోవడం మాత్రమే కాదు, నీకు క్షేమాన్ని ఇస్తాను. అంత మంచి దేవుడు ఈరోజు ఒక వాగ్దానం ఇస్తా ఉంటున్నాడు. నాది వాత్సల్యము, సంపూర్ణమైన వాత్సల్యము, కోపం త్వరగా రాదు, ఒకవేళ వచ్చినా అంచుకుంటాను అని దేవుడు అంటున్నాడు. ఈరోజు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఈ రాజు వల్లే నీవు కూడా మెత్తని మనసు కలిగితే ఆయన దయ చూపించడానికి రెడీగా ఉంటాడు. హీఈస్ అ గాడ్ హీస్ వెయిటింగ్ టు బీ కంపాషనేట్ టువర్డ్స్ అస్. కాబట్టి మన ఎడల దయ చూపించడానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు. ఏ పని చేసినా కూడా, లేక నీ కుటుంబీకులు ఏ తప్పులు చేసినా వారి తరపున నీవు మెత్త మనసు కలిగి నువ్వు ప్రార్థన చేసి కన్నీరు కార్చుకుంటే ఖచ్చితంగా నీ దేవుడు నిన్ను క్షమించడం మాత్రమే కాదు, నిన్ను ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెడతాడు. ఆయన కనికరం చాలా గొప్పది. కనికరముతో నిన్ను ఈరోజు చూస్తున్నాడు. కనికరంతో నీ ప్రార్థన విని నీ ప్రతి మనవి ఆలకిస్తున్నాడు, ప్రతి ప్రార్థన అంగీకరిస్తున్నాడు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందామా? ఈరోజు దేవుని సన్నిధిలో ఉంటూ నువ్వు ఏ తప్పులు చేసావో నీ కుటుంబంలో కావచ్చు, నీ ఇంట్లో కాదు, ఏదన్నా జరిగినా కూడా నీవు మెత్తని మనసు చేసుకొని ప్రార్థన చేసి చూడు. దేవుడు కంపాషనేట్ గాడ్గా మన మధ్యలో దయా చూపించేవాడుగా ఉన్నాడు. కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి నీకు వందనాలు. మెత్తని మనసు చేసుకుంటే, కన్నీరు కారుస్తే, మా హృదయాలను మార్చుకుంటే చాలు. నేను నిన్ను ఆ కోపం నుండి, ఆ క్రోధం నుండి, ఆ పనిష్మెంట్ నుండి, ఆ దుఃఖం నుండి, ఆ నష్టం నుండి నశించిపోకుండా నేను నిన్ను తప్పిస్తానని చెప్పావు నాయన. అయ్యా, నీ దయ గొప్పది నాయన. ప్రభా, నీ దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది నాయన. అటు దయ చూపించేవాడుగా ఉన్నావు, కోపాన్ని అంచుకునేవాడుగా ఉన్నావు. ఈరోజు ఎంత చక్కటి వాగ్దానం ఇచ్చావు. నీ మెత్తన మనసు నేను చూశాను, నీవు కన్నీరు కార్చడం నేను చూశాను. కాబట్టి నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నానని చెప్పిన ఈ వాగ్దానం ప్రతి బిడ్డకి నీవు దయచేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు విన్న వాగ్దానంలో ఒక వర్డ్ చెప్పాలనుకున్నాను. గాడ్స్ యాంగర్ విల్ టర్న్ టు కంపాషన్. ఎప్పుడు నీవు కన్నీరు కార్చి ప్రార్థన చేసి మెత్తని మనసు కలిగి ఉంటే. కాబట్టి ఈరోజు ప్రభా నాకు మెత్తని మనసు ఇవ్వండి ప్రభా, ఐ వాంట్ టు సీ యూ కంపాషనేట్ అని కింద కమెంట్లో పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ షో అబండెన్స్ ఆఫ్ కంపాషన్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ ది లార్డ్.